లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చింది నేనే అన్న జగన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? ఏకీభవిస్తాం. ఏకీభవించం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు ఒక సరికొత్త చర్చ ప్రకంపనలు సృష్టిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భార్య వైఎస్ భారతిరెడ్డిని ప్రత్యక్ష రాజకీయాలకు తీసుకురాబోతున్నారనే వార్త రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా అయింది. గత 5 ఏళ్ల పాలనలో ఎప్పుడూ తెర ముందుకు రాకుండా కేవలం వ్యాపార సామ్రాజ్యాన్ని పర్యవేక్షించిన భారతి ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇది జగన్ వేసిన ఒక మాస్టర్ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పార్టీ ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో జగన్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవైపు కుటుంబ సభ్యులతో విభేదాలు, మరోవైపు రాజకీయ పరిస్థితుల దూకుడు పార్టీ కేడర్ను కొంత గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీని నడిపించడానికి తన కుటుంబం నుండే ఒక నమ్మకమైన బలమైన గళం ఉండాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన జగన్ పైన రాజకీయ విమర్శలు చేస్తున్న తరుణంలో ఆమెకు ధీటైన సమాధానం చెప్పడానికి భారతిరెడ్డి సరైన ఎంపిక అని జగన్ స్కెచ్ వేసినట్లు కనిపిస్తుంది. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో వైఎస్ కుటుంబం ఎప్పుడు ముందుంటుంది. గతంలో విజయమ్మ, షర్మిల ఏ విధంగా అయితే ప్రచారంలో కీలక పాత్ర పోషించారో ఇప్పుడు అదే బాధ్యతను భారతికి అప్పగించడం ద్వారా పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావచ్చని వైసీపీ వ్యూహకర్తల నమ్మకం. జగన్ స్కెచ్ వెనుక మరో బలమైన కారణం కూడా కనిపిస్తుంది. రాబోయే కాలంలో రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి తన ప్రతినిధిగా భారతిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీలోని కీలక నేతలతో ఆమె వరుస భేటీలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏమిటి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనే విషయాలపై ఆమె ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. సాక్షి మీడియా మరియు ఇతర వ్యాపార సంస్థలను సమర్థవంతంగా నడిపించిన అనుభవం భారతికి ఉంది. ఆ పరిపాలనా దక్షతను ఇప్పుడు రాజకీయాల్లోకి మళ్లించడం ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయవచ్చని జగన్ నమ్ముతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టును మరింత సుస్థిరత్వం చేసుకోవడానికి భారతీ ఎంట్రీ ఎంతో దోహదపడుతుంది. మహిళల్లో ఆమెకు ఉన్న గౌరవం జగన్ వైపు మళ్లీ మహిళల లోకాన్ని తిప్పుకునేలా చేస్తుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఒకవేళ జగన్ పాదయాత్రకు లేదా ఇతర ప్రజాక్షేత్ర పోరాటాలకు వెళ్ళినప్పుడు వెనుక నుండి పార్టీ యంత్రాంగాన్ని నడిపించడానికి భారతి ఒక నిలకడమైన శక్తిగా మారుతుందని అంచనా వేస్తున్నారు. రాజకీయాల్లో వారసత్వం సహజమే. అయినా భారతీ ఎంట్రీ మాత్రం ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కాబోతుంది. ఇది కేవలం అధికారం కోసమే కాకుండా పార్టీ ఉనికికి కాపాడుకోవడానికి మరియు కుటుంబ వారసత్వాన్ని పదిలపరుచుకోవడానికి జగన్ వేసిన ఒక అత్యంత చాణక్యమైన అడుగుగా అభివర్ణించవచ్చు. తన భార్యను రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా ప్రత్యర్థులకు చెక్ పెట్టడం కాకుండా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడం జగన్ అసలు ప్లాన్. ఈ స్కెచ్ ఎంతవరకు పారుతుందో వేచి చూడాలి. వైఎస్ భారతిరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.